ZB9 న్యూస్ కి స్వాగతం. రామకృష్ణాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జాతీయ పతాకాన్ని కాంగ్రెస్ నాయకులు ఎగరేశారు. అనంతరం స్థానిక రాజీవ్ చౌక్ లో జెండా ఎగరవేసి రామాలయంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు సోనియా గాంధీ నాయకత్వం. సోనియా గాంధీ జై తెలంగాణ, అమరవీరులకు అమరవీరులకు. యువకులు మేధావులు పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఆ రోజు ప్రాణాలు అర్పించి ఆ ప్రాణాలు అర్పించిన సందర్భంలో యువకులు ప్రాణాలు పోతుంటే చెల్లించినటువంటి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో మెజార్టీ లేకుండా మూచువాని ఓటు ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ కృషి చేస్తున్నటువంటి వివేక్ వెంకటేశ్వర గారి నాయకత్వం లోపల పూర్తి స్థాయిలో చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ తెలంగాణ అమరవీరులకు మరొకసారి జోహార్లు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు, విద్యావంతులకు, మేధావులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా రానున్నటువంటి ఒక రోజుల లోపల ఆ వాగ్దానాలు నెరవేరుస్తూ ఎవరైతే బలిదానాలు చేసుకొని ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చేటువంటి ఒక దిశగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సందర్భంగా శతదినోత్సవ ఉత్సవాలు, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 1969లోనే జితేందర్ రెడ్డి, చెన్నారెడ్డి వారి ఆధ్వర్యంలో అప్పుడు మన తెలంగాణ వెంకటస్వామి గారు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఆనాడు పోరాటం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇప్పుడు నిధులు, నియామకాలు అన్నీ కూడా మన ప్రాంతం వాళ్ళకి జరుగుతాయని చెప్పి తెలియస్తున్నాను. ముఖ్యంగా నేను 1969లో చూసిన ప్రతి గ్రామంలో కూడా ఏఎన్ఎం కానించి మొదలుకొని టీచర్ల వరకు కూడా ఆంధ్ర వాళ్ళే ఉండిరి. కానీ ఇప్పుడు ఆ రోజులు రాను ఆ రోజులు పోతా ఉన్నాయి. మన ప్రాంతం వాళ్ళే మనం పరిపాలనే, మరి తర్వాత మన ఉద్యోగాలు కూడా మన స్థానికులకే కావాలని చెప్పి ఆకాంక్షతోటి తెలంగాణ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఈ ఆకాంక్షలను నెరవేర్స్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై తెలంగాణ.